నమస్కారం ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు థర్డ్ ఎంపైర్ తెలుగు. మార్చ్ 8 సండే. అహ్మదాబాద్లో 130,000 మంది ఫ్యాన్స్ ఇండియా అని అరుస్తుంటే వచ్చే గూస్ బంప్స్ మామూలుగా ఉండవు. కానీ ఇక్కడే ఒక షాకింగ్ స్టార్ట్ ఉంది. T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇండియా న్యూజిలాండ్ మీద ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఎస్, 3-0 రికార్డ్ వాళ్ళదే. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ టోటల్లీ డిఫరెంట్. మన మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్. మరి ఈసారి హిస్టరీ మారబోతుందా? థర్డ్ ఎంపైర్ లాగా మ్యాచ్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనలైజ్ చేద్దాం. అభిషేక్ శర్మ డ్రాప్ అవుతాడా? ముతేరా పిచ్ మిస్టరీ ఏంటి? లెట్స్ బ్రేక్ ఎవ్రీథింగ్ డౌన్. ఇప్పుడు ఇండియా క్యాంప్లో ఒక పెద్ద సెలక్షన్ డిబేట్ నడుస్తుంది. మన టీంలో 2 వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్స్ ఉన్నారు. కానీ విచిత్రంగా ఇప్పుడు వాళ్ళే వీక్లింగ్స్లా కనిపిస్తున్నారు. ఫస్ట్ వరుణ్ చక్రవర్తి సెమీఫైనల్లో 64 రన్స్ ఇచ్చి వరల్డ్ కప్ హిస్టరీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్స్లో ఒకటి బౌల్ చేశాడు. న్యూజిలాండ్ బ్యాటర్స్ అన్కన్వెన్షనల్ స్పిన్ని చాలా బాగా డీకోడ్ చేస్తున్నారు. అందుకే టీమ్ మేనేజ్మెంట్లో ఒక స్ట్రాంగ్ డిస్కషన్ నడుస్తుంది. వరుణ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలా? స్టాట్స్ చూస్తే డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. కుల్దీప్ న్యూజిలాండ్ మీద 21.22 యావరేజ్తో బౌల్ చేశాడు. వరుణ్కి ఏమో 32.75 యావరేజ్ ఉంది. సో ఫైనల్కి కుల్దీప్ రీప్లేస్మెంట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక బిగ్ కన్సర్న్ అభిషేక్ శర్మ ఫామ్. టోర్నమెంట్ మొత్తంలో 3 డక్స్, సెమీఫైనల్లో కూడా జస్ట్ 9 రన్స్. అందుకే రిపోర్ట్స్ ప్రకారం మేనేజ్మెంట్ ఇంకో సింగ్ని కన్సిడర్ చేస్తుందని టాక్ నడుస్తుంది. ఫైనల్ లాంటి మ్యాచెస్లో ఫామ్ కన్నా కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో టీమ్ మేనేజ్మెంట్ లాస్ట్ మినిట్ కాల్ తీసుకోవచ్చు. ఒకవేళ అభిషేక్ డ్రాప్ అయితే ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ కంప్లీట్గా రీసఫల్ అవ్వచ్చు. సెమీఫైనల్ హీరో సంజు శాంసన్తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే తిలక్ వర్మ సెమీఫైనల్లో 300 స్ట్రైక్ రేట్తో ఫినిషింగ్ రోల్లో ఆడాడు. కానీ ఫైనల్లో మేనేజ్మెంట్ తిలక్ని నెంబర్ 3కి ప్రమోట్ చేయాలని ఆలోచిస్తుంది. తిలక్ యాంకర్గా సెటిల్ అయితే మిడిల్ ఓవర్స్లో స్కై అండ్ హార్దిక్ ఫుల్ ఫ్రీడమ్తో అటాక్ చేయొచ్చు. ఇప్పుడు పిచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. అహ్మదాబాద్ స్టేడియంలో 3 టైప్స్ ఆఫ్ సాయిల్ పిచ్చెస్ ఉంటాయి. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, హైబ్రిడ్ మిక్స్. రెడ్ సాయిల్ అయితే పేస్ అండ్ బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ సాయిల్ అయితే స్పిన్నర్స్ గ్రిప్ దొరుకుతుంది. కానీ ఫైనల్ మ్యాచ్కి హైబ్రిడ్ సాయిల్ స్ట్రిప్ యూజ్ చేస్తున్నారని రిపోర్ట్స్ వచ్చాయి. అంటే మ్యాచ్ స్టార్ట్లో పేస్ ఉంటుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బౌలర్స్కి హెల్ప్ ఎక్కువ అవ్వచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే అహ్మదాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ రింగ్ లైట్స్ వల్ల హై క్యాచెస్ పట్టడం ఫీల్డర్స్ కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. వైట్ బాల్ బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోతుంది. సో ఫీల్డింగ్ కూడా ఫైనల్లో బిగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఇప్పుడు ఫైనల్లో మోస్ట్ ఎక్సైటింగ్ బ్యాటిల్ ఏంటంటే ఫిన్ అలన్ వర్సెస్ బుమ్రా. ఫిన్ అలన్ వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ బ్యాటర్గా మారిపోయాడు. కానీ అతని ఎదురుగా యార్కర్ కింగ్ బుమ్రా ఉన్నాడు. సెమీఫైనల్లో 18th ఓవర్లో జస్ట్ 6 రన్స్ ఇచ్చి మ్యాచ్ని టర్న్ చేశాడు. ఒకవేళ బుమ్రా ఎర్లీగా అలన్ వికెట్ తీస్తే ఫైనల్ మూమెంట్ ఇండియా సైడ్కి షిఫ్ట్ అవ్వచ్చు. న్యూజిలాండ్ మిడిల్ ఓవర్స్లో మిచెల్ శాంట్నర్ బౌలింగ్ కూడా ఇండియన్ బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టొచ్చు. పవర్ ప్లేలో మ్యాట్ హెన్రీ స్వింగ్ని సంజు శాంసన్ ఎలా కౌంటర్ చేస్తాడనేది ఇండియా టోటల్ డిసైడ్ చేస్తుంది. అహ్మదాబాద్ గ్రౌండ్ బౌండరీస్ కూడా చాలా పెద్దవి. సో ఇక్కడ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చాలా ఇంపార్టెంట్. హిస్టరీ చూస్తే న్యూజిలాండ్ వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డింగ్ సైడ్స్. గ్లెన్ ఫిలిప్స్ గ్రావిటీని ఇగ్నోర్ చేసినట్టు క్యాచ్ చేసి పడతాడు. సో ఇండియాకి బౌండరీ హిట్టింగ్తో పాటు స్మార్ట్ రన్నింగ్ అండ్ స్ట్రైక్ రొటేషన్ కూడా ఇంపార్టెంట్. కానీ ఇండియాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 130,000 మంది క్రౌడ్ సపోర్ట్. ఆ అహ్మదాబాద్ రోర్ ద రియల్ 12th మ్యాన్. న్యూజిలాండ్ ప్లేయర్స్ స్మాల్ స్టేడియం క్రౌడ్స్కి అలవాటు పడ్డారు. కానీ అహ్మదాబాద్ ప్రెజర్ డిఫరెంట్ లెవెల్. హిస్టరీ వెయిట్ కొంచెం న్యూజిలాండ్ సైడ్లో ఉండొచ్చు. కానీ కండిషన్స్ మాత్రం ఇండియాకి ఫేవర్లో కనిపిస్తున్నాయి. టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేసి ఈజీ అవ్వచ్చు. మరి మీ ఒపీనియన్ ఏంటి? కుల్దీప్ని తీసుకురావాలా? అభిషేక్ డ్రాప్ కరెక్ట్ డెసిషనా? మీ థాట్స్ కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి క్రికెట్ అనాలిసిస్ వీడియోస్ కోసం థర్డ్ ఎంపైర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.